ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, చేసే పని కంటే కూడా ఆ పని వెనక పెట్టేటటువంటి భావనకే ప్రధాన ఫలం ఉంటుంది. అంటే ఒకడిని కొట్టాడు అనుకోండి, కొట్టడం తప్ప లేకపోతే మంచిదా? అంటే సామాన్యంగా చెప్పాలంటే కొట్టడం తప్పే. పిల్లవాడు తప్పు చేస్తున్నాడు, తల్లి తండ్రి చూస్తున్నారు. వాడు పక్కింట్లో పెట్టినటువంటి టేబుల్ మీద 100 రూపాయల నోటు ఉంటే జాగ్రత్తగా తీసుకొచ్చి, నేను బాగా ఇప్పటి నుంచే సంపాదన ప్రారంభించాను అన్నట్టుగా పోజు పెట్టాడు వాడు. అది చూసినటువంటి తల్లి తండ్రి వాడిని కొట్టాలా, లేకపోతే వాడికి ఆహా భేష్, నువ్వు ఇప్పటి నుంచే ఇంత సంపాదన పరుడయ్యావయ్యా, చక్కగా పెరుగు ఇలాగే అని వాడిని భుజం తట్టాలా? వాడిని బాగు చేయడం కోసం ఏదో ఒక దెబ్బ వాయించారు అని అనుకోండి, అప్పుడు ఆ దెబ్బ కొట్టడం తప్ప మంచిదా? ఈ ప్రశ్న వేస్తే పిల్లవాడి బాగు కోరే ఏ తల్లిదండ్రి అయినా వాడిని బాగు చేయాలి కనుక వాడికి నచ్చ చెప్పాలి, నచ్చ చెప్పి వాడు వినేటట్టు చేయాలి, వినకపోతే 2 వాయించాలి. కొట్టడం అనేది తప్పు ఎప్పుడవుతుందంటే నిష్కారణంగా కక్షతోటో కసితోటో ద్వేషంతోటో మరొక భావంతోటో కనుక వాడిని కొడితే అది తప్పు. కానీ వాడిని బాగు చేయడం కోసం, వాడికి తాను చేసినటువంటి పని తగదు అని తెలిపి వాడిని మంచి మార్గంలో పెట్టడం కోసం దండించాల్సిన అవసరం ఏర్పడితే వాడిని దండించడం అది తప్పు కాదు. కారణం ఆ తల్లికి లేక ఆ తండ్రికి వెనక ఉండేటటువంటి భావన వాడి హితము, కసి కాదు, ద్వేషం కాదు, వాడి హితకాంక్ష. అందుచేత అప్పుడు ఆ దండన అనేది మంచిదే అవుతుంది. అంటే ఏది కూడా బయట చేసినటువంటి కార్యం ప్రధానం కాదు, కార్యానికి వెనక ఉండేటటువంటి భావన ప్రధానం, ప్రయోజనం ప్రధానం. ఒక వ్యక్తిని పొడవటం మంచిదా చెడ్డదా? ఒక వ్యక్తిని పొడిచాడు అనుకోండి ఎవడైనా, అది మంచి అంటామా చెడు అంటామా? అంటే అమ్మో పొడవడం చెడు కాదండి, తప్పు కదా, పొడవకూడదు కదా. హాస్పిటల్కి పెడితే డాక్టర్లు రోజు పొడుస్తూనే ఉంటారు. పిల్లాళ్ళకి, మధ్య వాళ్ళకి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, ముసలి వాళ్ళకి పొడుస్తూనే ఉంటారు, ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటారు. అది కూడా పొడవడం కదా, మంచిదా కాదా? వ్యక్తి యొక్క హితాన్ని కాంక్షించి ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం కలగడం కోసం అనే దృష్టితోటి వాడికి చేసినటువంటి ఆ పొడుపు, వాడికి చేసేటువంటి ఆ ఇంజెక్షన్ అది మంచిది. కానీ అదే అవతల వాడి దిగించేదో లాక్కోవాలనో లేకపోతే వాడి మీద కక్షతోటో కావేశాలతోటో వాడిని ప్రాణం తీయడానికో మరో రకంగానో పొడిస్తే అది తప్పు. అంటే పొడవటం అనేది తప్పు కాదు, వాడు దేనికోసం పొడుస్తున్నాడు అనేది ప్రధానం. అక్కడ కొయ్యడం అనేది తప్పు కాదు, దేనికోసం కోస్తున్నాడు అని.
ఆవిడ రోగాన్ని నిర్మూలించి ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం కోస్తున్నాడంటే అది అవసరం, అది సర్జరీ అని దానికి పేరు పెట్టారు. వాడికి పైసలు కూడా ఇస్తారు, వాడు కోసినందుకు పైసలు ఇస్తారు. మామూలుగా కోస్తే కోసిన వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. వాడిది కొయ్యడమే, వీడు కొయ్యడమే. కానీ వీడు కోసేది క్రమం తెలిసి వాడి హితం కోరి వాడికి చేసేటటువంటి ఒక క్రియ కనుక దాన్ని శ్లాఘిస్తారు, హర్షిస్తారు. అంటే పని ఎప్పుడు కూడా పనిగా ఇది మంచి ఇది చెడు అని చెప్పటానికి వీల్లేదు. ఆ పనికి వెనక ఉండేటటువంటి భావన ఏమి, ఇది మనకి తెలిస్తే అది యోగ్యమైనది, హితకరమైనది, శ్రేయస్కరమైనది అయితే దాన్ని అంగీకరిస్తారు పెద్దవాళ్ళు. పని చేసేటప్పుడు వెనకాతలు ఉండే భావనని ఎలాగా మనం సంస్కరించాలి, దేనితో సంస్కరించాలి, ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఎందుకంటే అర్జునుడి చేత యుద్ధం చేయించాలి. ఇప్పుడు ఆ యుద్ధంలో ఎంతోమందికి హింస కలుగుతుంది, చేతులు పోతాయి, కాళ్ళు పోతాయి, ప్రాణాలు పోతాయి, తలలు పోతాయి, ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. మరి ఇప్పుడు ఇలాంటిది చెయ్యాలా వద్దా అంటే ఆ పని ఒక బ్రాడ్ స్కేల్లో ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని కాంక్షించి ఒక జాతి యొక్క ఒక దేశం యొక్క క్షేమాన్ని కాంక్షించి చేసేది అయినప్పుడు అది మంచిది, అది చేయడం తప్పదు, తగును. కానీ ఎలా చేయాలి అనేదాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రం ఇవ అంబసా అని 5వ అధ్యాయంలో 10వ శ్లోకంలో తను వివరణ చేస్తున్నాడు అర్జునుడికి. బ్రహ్మణ్యాధాయ, పని చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనుకునే కదా చేయాలి. చేసేవాడు అలాగే చేస్తాడు, నేను చేస్తున్నా వాడి కోసం చేస్తున్నా అని అనుకుంటూ చేస్తాడు. అయితే ఇది నా ప్రయోజనం కోసం నా వల్ల అనే భావనను తీసి పక్కన పెట్టి కర్త నేను కాదు, నా వెనక ఉండి నడిపించేటటువంటి ఒక తత్వం, ఆ తత్వం ఏది అనేటటువంటిది నిర్ణయం చేసుకోవడానికి దానికి అనేక స్థాయిలు చూపిస్తున్నాడు 5వ అధ్యాయంలో. అంటే ఎక్కడెక్కడ వదలచ్చు. చేయడం అనేటటువంటి కర్తృత్వం అని అంటాం. కర్తృత్వ అనుసంధానం, నేను చేస్తున్నా అంటే కర్తని నేను అనుకుంటూ చేయడం, ఇది కర్తృత్వ అనుసంధానం అని అంటాం. చేసేది నేను కాదు అని అనుకుంటే అకర్తృత్వ అనుసంధానం అంటాం. ఈ కర్తృత్వ అనుసంధానం చేయకోయి నేను అని చేస్తున్నాను అని నీ మీద వేసుకుంటే అది నీకు చుట్టుకుంటుంది, నువ్వు దాని ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. దాన్ని నువ్వు వదిలి పని చేయాలా మానాలా? పని మానడానికి వీలేదు. ఎప్పుడును పని చేస్తూనే ఉండాలి, పని చేసే తీరాలి. కానీ ఆ పని చేసేటప్పుడు భావనని మాత్రం మార్చాలి అని వెనక ప్రారంభం చేశాడు ఆయన. నైవ కించిత్ కరోమి అనుకుంటూ పని చేయి. నువ్వు దేహంలో చేసేటటువంటి ప్రతి పనిని చెప్పాడు ఆయన. అక్కడి నుంచి ప్రారంభం చేశాడు. దాని తర్వాత ఎవడైతే సంగం త్యక్త్వా కరోతి, ఎంత నా వల్లనే జరుగుతోంది అనే మాటను తను వదిలిపెట్టి మరి ఎవడి మీద పెట్టాలి? బ్రహ్మణ్యాధాయ అని చెప్పాడు ఆయన. బ్రహ్మ అనేటటువంటి పదం దేనికి వాడాడు ఆయన ఇక్కడ అనే దాని మీద మన పెద్దవాళ్ళు కొంత చర్చ చేశారు. బ్రహ్మ అనే పదానికి సాధారణంగా భగవంతుడు అనేది ఒక అర్థం కింద చెప్తుంటారు. మామూలుగా బ్రహ్మ అని 4 ముఖాలు కలిగినటువంటి ఆయనకు కూడా పేరు చతుర్ముఖుడు అని అంటుంటారు. దేనికి ఇప్పుడు ఇక్కడ ఆయన ప్రస్తావన చేస్తున్నది అనేది ఆలోచించి కొన్ని పదాలకి ఇలాంటి వాటికి రకరకాల అర్థాలు ఉన్నాయా, అయినప్పటికీ దాంట్లో ఏది ప్రకరణానికి అనుకూలం
ఆ అర్థాన్ని తీసుకోవాలి. ఇది మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం. ఇప్పుడు సైంధవము అనే పదానికి గుర్రము అని అర్థం, సాల్ట్ అని అర్థం. ప్రకరణం ఏదైతే దాన్ని బట్టి గమనించాలి. అది భోజన ప్రకరణం అయితే సాల్ట్ అని అర్థం అవుతుంది. అది ప్రయాణ ప్రకరణం అయితే గుర్రం అని అర్థం తీసుకోవాలి. అర్థాలు ఉన్నాయి కదా అని అన్ని అర్థాలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే బ్రహ్మపదానికి కూడా బ్రహ్మం అంటే తను ఉండి పెరిగేదేదో దాని పేరు బ్రహ్మం అంటాం, పెంచేదేదో అది బ్రహ్మం అంటాం. అలా పెరిగేది పెంచేది ఏది అంటే శరీరం కూడా అలాగే పెరుగుతుంది. మన చుట్టూ చూసేటటువంటి ప్రకృతి కూడా అట్లానే తను ఉంటుంది, ఎన్నింటినో పెంచుతోంది. ఇది మనం చూస్తున్నాం. అప్పుడు ఎన్నో మొక్కలు పెరుగుతున్నాయి, రకరకాలైనటువంటి ప్రకృతిలో వస్తువులు ఎన్నెన్నో పెరుగుతున్నాయి. వాటితోటే తయారైంది మన శరీరం కూడా. కనుక ఈ శరీరానికి కూడా బ్రహ్మ అనేటటువంటి పేరు. ప్రకృతికి బ్రహ్మ అని పేరు, శరీరానికి బ్రహ్మం అని పేరు, పరమాత్మకి బ్రహ్మం అని పేరు, వేదానికి బ్రహ్మం అని పేరు, ఆత్మకి బ్రహ్మం అని పేరు. పేరు అనేక సందర్భాలు అనేక రకాలుగా వాటికి తగ్గట్టుగా వాడుతూ ఉంటుంది మన వాంగ్మయం. ఏది మనకి తగునో దాన్ని మనం తీసుకోవాలి. ఇక్కడ మనకి ప్రకరణానికి ఆయన వదలమని చెప్పేది ఇందాక వెనకాతలు ఉండేటువంటి 8-9 శ్లోకాల్లో తను చెప్పింది రకరకాలుగా శరీరంతో చేసే పనులు, ఇంద్రియాలతో చేసే పనులు, మనసుతో చేసే పనులు, ప్రాణంతో చేసేటువంటి పనులు. అంటే ప్రాణాధీన వృత్తులు, ఇంద్రియాధీన వృత్తులు, అలాగే దేహాధీనమైనటువంటి వృత్తులు చెప్పాడు. కనుక వీటన్నిటికీ ఆధారభూతమైనది ఏది? శరీరం. శరీరం ఉంటేనే కదా ఇంద్రియాలు ఉంటాయి, పనిచేస్తాయి. శరీరం ఉంటేనే మనస్సు పనిచేస్తుంది. శరీరం ఉంటేనే ప్రాణవృత్తులు కొనసాగుతాయి. లేకపోతే ఇవి సాగే అవకాశం లేదు. కనుక అక్కడ మనం తీసుకోవాల్సింది బ్రహ్మణ్య ఆదాయ సంగం త్యక్త్వా. ఇందాక నైవకించిత్ కరోమీతి అని ముందు చెప్పాడు ఆయన. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే అని చెప్పాడు. అలాగ ప్రవర్తించడం అనేటువంటి దేహ ద్వారానే జరుగుతాయి ఎప్పుడైనా సరే. అందుచేత దాని యందు వదులు అని చెప్తున్నది ఇక్కడ భగవంతుడు. ప్రకృతి యొక్క పరిణామ రూపమైన శరీరం, దాన్ని మనం తీసుకోవాలన్నమాట. దాని యందు వదిలిపెట్టాలి. ఎట్లా వదిలిపెట్టాలి? బ్రహ్మణ్యాధాయ కర్మాణి. నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా దాని ద్వారా జరుగుతున్నాయి. అయితే ఆ జరిగేటప్పుడు దాంతో ఒక సంఘాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. సంఘం అంటే ఒక అటాచ్మెంట్, ఒక సంబంధం. అది నా వల్ల ఈ శరీరం ఈ పని చేస్తోంది, నా వల్ల ఈ ఇంద్రియం ఈ పని చేస్తోంది, నా వల్ల ఈ పని నిజానికి వీడి వల్ల జరగట్లే, ఇంద్రియాలు వాటి పనులు అవి చేస్తున్నాయి, వీడు వెనకాత సాక్షిభూతంగా ఉంటున్నాడు. కానీ దానివల్ల జరిగే పనిని వీడు తన మీద వేసుకొని ఆ క్రెడిట్ తను పొందాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అలా చేయకోవాలి అని చెప్తున్నాడు అనమాట ఆయన భగవంతుడు. అలా కనుక నువ్వు ఉండగలిగితే ఏమిటి జరిగేది ఫలితం? నేను కర్తని కాదు అనేటటువంటి అనుసంధానం కనుక వీడికి ఉండగలిగితే వీడికి లభించేటువంటి ఫలితం ఏమిటి? ఏమిటి ఫలితం అంటే పద్మపత్రమివ అంబస పాపేన న లిప్యతే. వీడికి పాపములు అంటవు. ఎట్లా? నీళ్ళల్లో ఉండేటువంటి తామరాకులాగా. తామరాకు నీళ్ళల్లోనే ఉంటుంది, నీళ్ళల్లో పెరుగుతుంది, నీటిని ఆహారంగా తీసుకుంటుంది, కానీ నీటికి అంటకుండా ఉంటుంది. ఈ తామరాకు లాంటి వాడు జీవుడు. ఈ జీవుడు ఉండేటటువంటి ఈ నీళ్లు ఈ ప్రకృతి. ఈ ప్రకృతిలో వీడిని అంటించేది వీడిలో ఉండేటువంటి అనుసంధానం, భావన. ఈ భావన ఉంటే వీడి దీనికి అందుకుంటాడు, లేకపోతే వీడి దీనికి అంటకుండా ఉంటాడు. పాపం అంటే ఏంటి? లిప్యతే నా స పాపేన. వీడు పాపముతో అండుకోడు అనంది. ఏమిటి పాపం అంటే? ఇది మనం తెలుసుకోవాలి. సాధారణంగా దుఃఖాన్ని ఇచ్చేది కదా పాపం అంటేను. వీడి కష్టాన్ని ఇచ్చేది ఏదో దాన్ని పాపం అంటాం. పాపాల్లో కేటగిరీస్ ఉంటాయి. చిన్న పాపాలు, పెద్ద పాపాలు, మరీ పెద్ద పాపాలు, ఇలా ఉంటాయి. పాపం దుఃఖాన్ని కలిగించేది కదా. ఏది పాపము ఇప్పుడు వీడి దగ్గర చేసేది? ఇక్కడ
ఏమిటి వీడికి దుఃఖాన్ని కలిగించేది? ఏది దోషము అంటే సాధారణంగా చౌర్యం అనేది ఒక పెద్ద దోషం, అదొక పెద్ద పాపం. వీడిప్పుడు ఇక్కడ ఒకటి చౌర్యం చేస్తున్నాడు, జరిగేది దానివల్ల, కానీ నా వల్ల అనుకుంటున్నాడు, దాన్ని తను గ్రాప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. పాపాల్లోకెల్లా అతిపెద్ద పాపం ఏది అని మనకి శాస్త్రకారుల్లో ప్రశ్న వేసుకున్నారు, మన కవులు కూడా వేసుకున్నారు ఆ ప్రశ్నని. పాపాల్లోకెల్లా పెద్ద పాపం ఏది? చౌర్యాల్లోకెల్లా పెద్ద చౌర్యం ఏదో అది పెద్ద పాపం. దొంగతనాల్లో పెద్ద దొంగతనం ఏదో అది పెద్ద పాపం. దొంగతనం అంటే ఏంటి అసలు? ఒకడికి చెందినటువంటి వస్తువుని మరొకడు తనది అని అనుకోవడం, అదే ఒక పెద్ద దొంగతనం. వస్తువుల్లోకెల్లా విలువైనటువంటి వస్తువు ఏది అంటే నశించిపోయే మారిపోయే వస్తువుల కంటే మారకుండా నశించకుండా ఉండే వస్తువులకి విలువ ఎక్కువ. ఇప్పుడు ఈ పూట తయారు చేసి పెడితే అది కాసేపటికో గంటకో 2 గంటలకో పాడైపోయింది అనుకోండి, దానికి ఉండే విలువ కంటే ఈవేళ తయారు చేసి పెడితే నెల రోజుల తర్వాత దాకా కూడా బాగానే ఉంటుంది, పాడైపోకుండా అంటే దానికి కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుందండి. దానికి నశించే వస్తువులు ఈ ప్రకృతిలో ఉండేవి ఏవైనప్పటికీ కూడా నశించని వస్తువు ఒకటే, అది ఆత్మ. ఈ ప్రకృతిలో నశించని వస్తువుల్లోకెల్లా అది ప్రధానమైనది ఆత్మ వస్తువు. ఆత్మ అనేది, ఈ ఆత్మ అంటే జీవుడు కదా, ఈ జీవుడు అన్ని ప్రాణుల్లోనూ ఉంటాడు. ఒకడే కాదు, ఒక్కొక్క ప్రాణిలో ఒక్కొక్క జీవుడు ఉంటాడు అన్నమాట. సో బోళ్ళంతమంది జీవులు ఉంటారు. ఈ జీవుడు ఎప్పుడు నశించేవాడు కాడు. ఈ ప్రకృతిలో ఉండే మిగతా పదార్థాలు, ద్రవ్యాలు, వీటన్నిటికీ జ్ఞానం గట్రా ఏమి ఉండదు, కానీ ఈ జీవుడు అనేవాడికి జ్ఞానం కూడా ఉంటుంది. అంచేత వీడికి నశించడు, జ్ఞానం అనేది ఉంటుంది, మార్పు చెందడు, కనుక వీడికి వాల్యూ చాలా ఎక్కువ, విలువ అధికం. ఈ అధికమైన విలువ కలిగిన ఆత్మ అనే వస్తువు ఎవడిది? ఇది భగవంతుడికి చెందిన వస్తువు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది మన కంటికైతే అది కనిపించదు కదా. అంచేత ఎవడు చూసి ఆత్మ ఇలాంటిది, వీడిది, వాడిది అని చెప్పడానికి ఏం ఛాన్సెస్ ఏం లేవు. ఆత్మని గురించి చెప్పాలంటే శాస్త్రమే చెప్పాలి, గ్రంథాలే చెప్పాలి. అలాంటి గ్రంథాల్లో దాసభూతాః స్వతః సర్వే ఆత్మానః పరమాత్మనః, ఈ ఆత్మలనేటటువంటి వస్తువులు అన్నీ కూడా ఒరిజినల్గా భగవంతుడికే చెందినవి. ఆ భగవంతుడు కూడా అతని యొక్క వస్తువులుగా దాసభూతాః, అతనికి చెంది ఉంటేనే అవి ఎగ్జిస్టెంట్స్ అని మనం అనగలుగుతాం, ఉన్నవి అని అనగలుగుతాము. కనుక ఇవన్నీ స్వతః సర్వే, సహజంగానే అన్ని ఆత్మలు, ఎగ్జంప్షన్ దేనికి ఇవ్వలేదు. ఇది ఈ దేశం వాళ్ళ ఆత్మల, ఆ దేశం వాళ్ళ ఆత్మల, ఇంకో దేశం వాళ్ళ ఆత్మల అని చెప్పలే. సకల ఆత్మలు కూడా పరమాత్మకి చెందినవి. ఇది మనకి శాస్త్రం. అంటే ఇప్పుడు ఆత్మ ఎవరిదన్నట్టు? పరమాత్మ. పరమాత్మ అంటే ఎవడు? చాలా పెద్దవాడు. ఇప్పుడు మనమంతా చిన్నవాళ్ళం కదా, దేవతలంతా కూడా కొంచెం మనకంటే పెద్దవాళ్ళు, కానీ వాళ్ళు కూడా చిన్నవాళ్ళే. కానీ అందరికంటే గొప్పవాడు పరమాత్మ. ఆత్మ అనేది పరమాత్మకి చెందింది. అలాంటి పరమాత్మకి చెందినటువంటి ఆత్మని నాది, నేను, స్వతంత్రము అని ఎవడైనా అనుకున్నాను అనుకోండి, వాడికి చెందింది. వాడికి చెంది ఉండాల్సినటువంటి దాన్ని ఇది వాడికి చెందింది కాదు, ఇది నాకు చెందింది అని ఎవడైనా అన్నాడు అనుకోండి, ఏమంటామండి? ఆత్మ అపహారి, ఆత్మని దొంగిలించిన వాడు. అంటే వాడికి చెందిన దాన్ని ఇది వాడిది కాదు, ఇది నాది, నేను స్వతంత్రుణ్ణి, ఐఎమ్ బై మై సెల్ఫ్ అని ఎవడైనా అనుకున్నాడు అనుకోండి, హీఈస్ ది బిగ్గెస్ట్ రాబర్, ది బిగ్గెస్ట్ థీఫ్. వీడు పెద్ద గజ దొంగ అన్నమాట అండి. ఈ మాట శాస్త్రం చెబుతోంది.
ఏమనంటే యో అన్యథా సంతమాత్మానం అన్యథా ప్రతిపద్యతే, వాడికి చెంది ఉండేటటువంటి ఆత్మని వాడిది కాదు ఇది తనది అని ఎవడైతే అనుకుంటాడో, కిం తేన నకృతం పాపం చోరేణ, అలాంటి దొంగ చేయని పాపం ఏముంటుంది కనుక, కారణం వాడు ఆత్మాపహారి. ఆత్మాపహారిణ కిం నకృతం పాపం, అన్ని పాపాలు మొత్తం వాడు చేసినట్టే. అంటే చాలా పెద్ద పాపం అన్నమాట. చేత ఆత్మాపహారం అనేటటువంటి పెద్ద పాపం. అది ఉండదు, అది కూడా అంటదు, అలాంటి దోషము వీడికి రాదు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. లిప్యతే నా స పాపేన పద్మపత్రమివాంభస, ఎవడైతే కర్తృత్వాన్ని తన మీద పెట్టుకోకుండా వాని మీద పెట్టి వాడు నడిపించినట్లుగా వీడు నడుస్తున్నాను అనే జ్ఞానం కలిగి ఉంటాడు, అలాంటి వాడు ఇలాంటి ఆత్మాపహారం వంటి దోషమును కూడా వాడు పొందడు. వాడు తామర ఆకు నీటికి అంటకుండా ఉన్నట్టుగానే వాడు కూడా ఏ దోషానికి అంటకుండా ఉంటాడంటే అర్థమేంటి, వాడెప్పుడు కూడా నేను స్వతంత్రుణ్ణి అని డిక్లేర్ చేసుకోడు. మనసులో బయటకు అనొచ్చు, స్వతంత్రము నా జన్మ హక్కు, దేశం కోసం పోరాడినప్పుడు మన వాళ్ళంతా అన్నారు మొత్తం భారతదేశంలో. దాట్స్ ఎ డిఫరెంట్ థింగ్, యూనో. మనస్సులో అనుకోవడం భగవంతుడి కంటే వేరుగా ఆత్మని చూడడం అనేటువంటి అది తప్పు అని చెప్తున్నాడు అనమాట. అలాంటి దోషం వీడికి రాదు. అంటే వీడు ఎవడైతే తాను చేసేటటువంటి పని యందు తన యందు నేను భగవంతుడికి చెందిన వాణ్ణి, నేను చేసేటటువంటి ఈ పని, ఈ నా దేహంతో జరిగేటటువంటి పనులు, ఇంద్రియములతో ప్రాణవృత్తులతో జరిగేటటువంటి పనులు, మనస్సుతో జరిగేటువంటి కృత్యాలు, ఇవన్నీ కూడా భగవంతుడి యందు ఆరోపించి లేదా కనిపించేటటువంటి బయటదైన శరీరమునందు ఆరోపించి తన యందు కాకుండా శరీరము తాను వేరని గుర్తించి, ఇది మొట్టమొదటి వాడికి రావాల్సింది. దేహము ఆత్మ వేరనే ఒక వివేకం వాళ్ళలో కావాలి. ఈ దేహాత్మ వివేకంతో ఎవడైతే ప్రవర్తిస్తాడో, ఎవడైతే తన కర్తృత్వానంతటిని కూడా బ్రహ్మ అనే పేరు కలిగినటువంటి శరీరమునందు ఉంచుతాడో, ఇదంతా నా వల్ల కాదు జరుగుతున్నది దానివల్ల అని ఎవడైతే ప్రకృతికి ఇంద్రియార్థేషు ప్రవర్తంతే అని ఎవడైతే గుర్తిస్తాడో వాడు దోషరహితుడు అవుతాడు. వాడికి ఈ పాపము అంటదు సుమా అంటూ దానికి ఒక మంచి ఉదాహరణ చూపించాడు. పద్మపత్రము, తామరాకు నీటి మీద ఉండేది అంటనట్టుగా అంటూ. ఇది మనకి చెప్పడానికి చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ ఆ భావన మనస్సులో చేసేటప్పుడు రావడం అనేది చాలా కష్టం. మామూలుగా మనకి భోజనం చేసేటప్పుడే ఇది భగవంతుడికి అర్పించి కృష్ణార్పణమస్తు అని తినడయా అంటాం మనం. కానీ మంచి రుచి కలిగినటువంటి ఒక పెద్ద జిలేబీ లాంటిదో లేకపోతే మైసూర్ పాకో గులాబ్ జామున్ చూసామనుకోండి, ముందర టక్కుమని తినేయాలనిపిస్తుంది. జ్ఞాపకం వచ్చి అదృష్టం బాగుంటే ఆ తర్వాత అప్పుడు కృష్ణార్పణం. కానీ మామూలుగా ముందర కృష్ణార్పణం అని వీడు తినగలిగితే దాని ప్రసాదం కింద మారుతుంది, అది వీడికి క్షేమం కలుగుతుంది. జ్ఞాపకం రావడం అనేది కొంచెం కష్టం, కానీ అభ్యాసం వల్ల వీడు క్రమంగా దాన్ని సాధించాలి. ఇది మనకి 5వ అధ్యాయంలో భగవంతుడు చెబుతూ ముందుకు సాగుతున్నాడు. క్రమంగా తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.